10 మంది ఉన్నాం సార్. పెన్నా నదిలో చిక్కుకున్నాం. మమ్మల్ని కాపాడండి. ఇలా 100 నెంబర్కు వచ్చిన ఫోన్ కాల్తో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే ఫైర్, రెవెన్యూ డిపార్ట్మెంట్లకు సమాచారం ఇచ్చి ఉరుకులు పరుగులు తీస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. మొదట అందరికీ వాళ్ళు ఏదో పని మీద వెళ్లి చిక్కుకున్నారని అనిపించింది. కానీ అసలు విషయం వేరు. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్న పెన్నా బ్యారేజ్ వద్దకు 10 మంది పేకాట ఆడడానికి వెళ్లారు. అక్కడ నీళ్లు లేవని భావించి ఇసుక తిన్నెలపై కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం సోమశిల నుంచి అధికారులు నీటిని విడుదల చేయడంతో అకస్మాత్తుగా వరద నీరు వచ్చి 3 వైపులా చుట్టుముట్టేసింది. బయటపడేందుకు మార్గం లేకపోవడంతో భయపడిపోయిన వారు చివరకు 100కు ఫోన్ చేసి సహాయం కోరారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అయితే కొంతమంది పోలీసులకు భయపడి పారిపోయారు. మిగిలిన వారిని నిచ్చెనల సహాయంతో సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. మంత్రి నారాయణ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. చివరికి అందరూ క్షేమంగా బయటపడడంతో కుటుంబ సభ్యులు, జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కానీ పేకాట కోసం వెళ్లిన వారి కోసం అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ సాగడం మాత్రం సస్పెన్స్ గా మారింది.